అనుకుంటే నేను చరిత్ర క్షమించదు. వీటన్నిటి కూడా నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. చేసిన ప్రతి తప్పుకు, మాట్లాడిన ప్రతి మాటకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా భాష మార్చుకొని మాట్లాడితే మంచిది. కేటీఆర్కు సమాధానం చెప్పలేక కేటీఆర్ పోతేనేమో బ్రహ్మాండంగా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎటు చూసినా యువకుల కేరింతలు కనబడుతున్నాయి. నువ్వు పోతే స్పందన లేదన్న ఏడుపు కనబడుతుంది. నిజమే, ఉండదు. నువ్వు పరిపాలనలో ఉన్నావు కాబట్టి సహజంగానే ఉండదు నీకు. పైగా ఆయనతో చేసిన పని ఏం లేదు కాబట్టి, నీ వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ రావడం లేదు నువ్వు పోతే. దానికి తప్పు నీదైంది కానీ అవతలది కాదు. తప్పు నీది, కేటీఆర్ది కాదు. నీకు జనం రాకపోవడానికి, నీకు జనం సపోర్ట్లు కొట్టకపోవడానికి కారణం కేటీఆర్ కాదు, నువ్వే. నీకు నువ్వే. నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ రకంగా మాట్లాడి ఆ పదవి గౌరవాన్ని తీయకు, తెలంగాణ గౌరవాన్ని తీయకు. ఇప్పటికే పోయింది. గుజరాత్, బీహార్ పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితోని. నేను నిలగొట్టి పొంగులేటిని పిలిపించుకోండి. అర్థం కావట్లేదా ఇంకా నీకు? ఆ సామెత ఉండే, అదేంది, వచ్చిరాని భాష మాట్లాడి వాళ్ళ తవల కొట్టుకుండవడం అని. వచ్చిరాని మాట్లాడితే ఇప్పుడు అవతల వాళ్ళు తిట్టబట్టి వచ్చిన భాషలో, తెలిసిన భాషలోనే మాట్లాడతామాయి. ఎందుకు అహంకారం? ఎందుకు? నీ అజ్ఞానానికి అధికారం తోడయ్యేవరికి అహంకారం పెరిగిపోయింది. దాంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి బంద్ చేయి. కేటీఆర్తో పోల్చుకోవడం బంద్ చేయి. దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం. పదవులతో రాదు ఎప్పుడు కూడా మనుషులకి. గొప్పతనం, గౌరవం, పేరు, మంచి పేరు పదవులతో రాదు. చేసే పనులతో వస్తుంది, ప్రవర్తనతో వస్తుంది, మాట్లాడే మాటతో వస్తుంది. అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి, కేసీఆర్ నుంచి. అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి భాష మార్చుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అసలు ఆ మాటకి ఏమైనా విలువ ఉందా? అంత తెలివి ఉందా? అంతేగింటే మీ ఇద్దరిని అంటారు ఎవరైనా. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటే దానికి అర్థం ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా సమాన హోదాలు ఉన్నాడు. మీరిద్దరు బాధ్యులు. హైదరాబాద్ అభివృద్ధికైనా తెలంగాణ అభివృద్ధికైనా మీరిద్దరు బాధ్యులు. మీరిద్దరు బ్రదర్స్ అవుతారు కదప్ప. ఇద్దరికి ప్రతిపక్షంగా ఉన్న కేటీఆర్ ఎట్లా అవుతాడు మీ బ్రదరు? పైగా మోడీ శిష్యులు మీరిద్దరు. ఆయన ప్రత్యక్షంగా, నువ్వు పరోక్షంగా. బడే బాయ్ అని చెప్పినావు నువ్వు. అంటే ఆయనకు కిషన్ రెడ్డి అంతలేనట్టుండు. నాకు మోడీతో పెట్టాలి కానీ బ్రదర్ అనేది కిషన్ రెడ్డితో పెట్టడం నాకు సమాన హోదా కాదని అనుకుంటున్నట్టున్నాడు పాపం. మోడీ బడే బాయ్ మీ ఇద్దరికి. హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్ మీరిద్దరు అవుతారు. హైదరాబాద్కి అవుతారా, తెలంగాణ మొత్తానికి అవుతారా, మీరిద్దరు అవుతారు. లేదంటే మీ దాంట్లోకి ఇంకో చోట ఉన్నాడు బండి సంజయ్, ఆయన అవుతాడు మీ దాంట్లకు. ఎందుకంటే ఈయన కొంత ఆయన కొంత ఒక్క తీరుగు ఉంటాయి. ఆయన చెప్తాడు, ఈయన కేసు పెడతాడు. ఈయన చెప్పగానే ఆయన పెడతాడు. ఈయన ఏం మాట్లాడితే ఆయన అదే మాట్లాడతాడు. బండి సంజయ్ ముఖ్యమంత్రికి తబలా కొడుతుంటాడు. మీదేముంది? కేటీఆర్ ఎట్లా చూసినా గాడు, ఎట్లా సంబంధం లేదు వీళ్ళిద్దరికి. ఇక కాదు, అందరికీ తెలుసు కదా ఎవరు మాట్లాడిస్తారో తెలుసు. ఎవరు మాట్లాడిస్తారో అందరికీ తెలుసు.
అది పెద్ద పట్టించుకున్న ముచ్చటే కాదు వాస్తవానికి.